ఒక సబ్స్క్రైబర్ కామెంట్‌లో పచ్చిపులుసు రెసిపీ అడిగారు. మీరు కావాలంటే కామెంట్ చేయండి. ఏ రెసిపీ అయినా చేస్తాను. ముందుగా ఒక రోల్ తీసుకొని పుట్నాల పప్పులు, పచ్చిమిర్చి, సాల్ట్, కొబ్బరి పొడి, బెల్లంని వేసుకుంటున్నా. మీరు పుట్నాల పప్పుల్లో పల్లీలైనా వేసుకోవచ్చు. వేయించుకున్నటువంటి పల్లీలను. ఇదంతా దంచుకొని పక్కన పెట్టుకుంటున్నా. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసుకొని, ఆ చింతపండు గుజ్జులో ఈ మిశ్రమాన్ని కలుపుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలను బాగా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి పోపు పెట్టుకోవాలి. ఈ పోపుని ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు, కరివేపాకు, పసుపు వేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆయిల్ బాటిల్ని నేను మీషోలో 142 రూపీస్కి తీసుకున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు బయోలో లింక్ ఉంటుంది, తీసుకోండి. యూట్యూబ్ లింకు అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందుకే తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు వీటిని పొంగించుకోవాలి. ఆ తర్వాత దీన్ని పులగంలోకి, నేనైతే వైట్ రైస్లోకి తీసుకుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.